ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప వల్ల మరొక సందర్భంగా మన ధ్యానాంశముగా ధన్యతలు అనేది మనం ఆలోచన చేస్తూ ఉండగా మరి ఈరోజు కూడా ధన్యతల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనము మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడింది: నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాట మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం, చాలా అద్భుతమైన సంగతులు వ్రాయబడిన విషయాలు 5, 6, 7 అధ్యాయాల్లో మరి చాలా అద్భుతమైన సంగతులు కొండ మీద ప్రసంగంలో ప్రభువారు బోధించిన సంగతులు మనం ఎరుగుదాం. అందులో ప్రాముఖ్యంగా ఈ ధన్యతలు అనేవి చాలా విశేషమైనవి. ఇక్కడ ధన్యులు 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 అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ ధన్యతలో వ్రాయబడిన మాటలు వాస్తవానికి అది అక్షర సంబంధంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా వాటిని మనం అర్థం చేసుకోవాలి. మొదటి వచనంలో 3వ వచనంలోనే మొదటి ధన్యతలో ప్రభు ఏం చెప్పారు అంటే ఆత్మ విషయమై అన్నాడు. అంటే ఈ ధన్యతలను మనం చదువుతున్నప్పుడు అక్షరార్థంగా కన్నా ఆత్మ సంబంధంగా వాటిని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రయోజనకరం. కొన్ని సందర్భాల్లో అక్షరార్థంగా కూడా వాటిని మన జీవితంలో అన్వయింప చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే మాట మనం చదువుతున్నాం. ఫస్ట్ ఒక దైవ గ్రంథంలో నీతి, మరి ఆకలి దప్పులు, ధన్యులు అనే 4 మాటలు మరి వచనంలో వ్రాయబడి ఉన్నాయి. వాస్తవానికి బైబిల్లో నీతి, న్యాయము, నిజాయితీ అనే మాటలు ఇంచుమించు 740 సార్లు ప్రస్తావన చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనంటే ఇక్కడ ఆకలి దప్పిక అనే మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి మరి చాలా కడుపు కాలిపోయేంత ఆకలి, నాలుక ఎండిపోయినంత దాహం ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అతని అభిప్రాయం, ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ మాటను ప్రస్ఫుటిస్తూ ఈ మాటలు ప్రభువారు పలుకుతున్నారు. ఆకలి అంటే ఏదో పూట ఆకలి కాదు, కానీ 4-5 రోజులు పస్తులు ఉన్నప్పుడు ఆకలి ఎలాగేస్తుందో, 2-3 రోజులు నీళ్లు లేకపోతే దప్పిక ఎలా ఉంటుందో ఆ విధంగా ఆకలి దప్పిక కలిగిన వారు అనే మాట ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే నీతి కొరకు అనే మాట ప్రస్తావన చేయబడింది. నీతి కొరకు అంటే నీతి కొరకు అనే మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీతి అనే మాట వాస్తవానికి మన ప్రభువుకు సంబంధించిన వాక్యంగా మనం గమనిస్తున్నాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించును, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అనే మాట ప్రస్తావన చేయబడింది. క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 3:18లో అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు అనే మాట ప్రస్తావన చేయబడింది. రెండోది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన నీతి, ఆయన న్యాయముల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కీర్తనల గ్రంథంలో 36వ కీర్తన 5-6 చరణాల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే నీ నీతి దేవుని పర్వతముతో సమానం, నీ న్యాయ విధులు మహాగాధములు. అక్కడే 5వ చరణంలో నీ సత్య సంధత్వం ఆకాశమునంటుచున్నది అన్నాడు. అంటే ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన సత్యం ప్రియులరా ఎంత ఉన్నతంగా ఉన్నదో ఈ వచనంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 96వ కీర్తన 2వ చరణంలో ఏమన్నాడంటే నీ నీతి న్యాయములు ఆయన సింహాసన ఆధారము అన్నాడు. నీ నీతి న్యాయములు కదా, దేవుని సింహాసనం, దానికి ఆధారం ఏంటి? ఆయన నీతి న్యాయం అనే మాట చెప్పాడు. సింహాసనం అంటే రాజ్యం, ఆయన రాజ్యము ఎలా ఉంటుంది? నీతి న్యాయములతో ఉంటుంది అన్నాడు. ఎందుకని అంటే మన ప్రభు గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8లో ఇలా ప్రస్తావన చేయబడింది. ఆయన నీతిగల న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి అని వ్రాయబడింది. మన ప్రభు నీతిమంతుడు, మన ప్రభు సత్యవంతుడు, మన ప్రభు
న్యాయవంతుడు అనే మాటలు చూస్తున్నాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 11వ చరణంలో వ్రాయబడిన సంగతి ఏంటంటే, యెహోవా తన మార్గములో నీతి న్యాయము గలవాడు అనే మాట చదువుతున్నాం. యెహోవా తన మార్గములో నీతి న్యాయం కదా, ఆయన నీతి గలవాడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అని చదువుకున్నాం. ఆయన మార్గములు ఎలాంటివి అంటే, ఇక్కడ వ్రాయబడినట్లుగా నీతి న్యాయము కలిగిన మార్గములు అనే మాటలు మనం చదువుతున్నాం. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనములో యొర్దాను నది యొద్ద నడుచుచున్న యేసు వైపు చూచుచూ యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన నడుచుచున్న యేసుక్రీస్తుని చూచి అనే మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నారంటే, యేసు ఇప్పటి కాలము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగిలి ఉన్నది అన్నాడు. అంటే బాప్తీసం తీసుకునే సందర్భంలో బాప్తీసం ఇచ్చి యోహాను ఏమనంటే, నీ ద్వారా నేను బాప్తీసం పొందాలనైనా, మరి నన్ను అడుగుతున్నావేంటి అని అంటే, నీతి యావత్తును ఇలాగ జరగాలి అని చెప్పాడు. అంటే తండ్రి దేవుని నీతిని యేసు ప్రభువారు తన మార్గంలో, తన నడవడికలో, తన జీవితంలో, తన మాటల్లో, తన క్రియల్లో వాటిని నెరవేర్చారు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా తన మార్గములో నీతి న్యాయములు గలవాడు. 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో యేసు ప్రభువారు తండ్రి నీతిని, తండ్రి న్యాయాన్ని ఆయన నెరవేర్చారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి చిత్తం, అంటే ఆ చిత్తంలో దేవుని నీతి ఉన్నది, ఆ చిత్తంలో దేవుని న్యాయం ఉంది. దాన్నే ప్రభువారు నెరవేర్చి భూమి మీద ఏం చేశారు, ఆయన్ని మహిమపరిచారు అనే మాటలు మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియులరా, ఈ రోజున ప్రభువుని నమ్మిన మనము మన ఆకలి, మన దప్పిక దేనికోసం మన ఆరాటం, దేనికోసం మన పోరాటం ఏమండి? కేవలం కడుపు తిండి కోసమా, త్రాగే నీరు కోసమా, భౌతిక సంబంధమైన విషయాల కొరకు మనం చాలా ఆత్రుత పడుతూ ప్రయాసపడుతున్నాం. కానీ ఆత్మ సంబంధంగా నీతి నిమిత్తం నీవేం కలిగి ఉండాలంటే, ఆకలి దప్పిక కలిగి ఉండాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో భక్తులు కొన్ని విషయాల్లో వారు దప్పిక కొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో 42వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చదివినట్లయితే మనం ఎరిగిన వచనమే, భక్తుని యొక్క ఆకలి, భక్తుల యొక్క దాహం ఏంటంటే 1-2 చరణాలు 42వ అధ్యాయం కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అన్నాడు. భక్తుని యొక్క కోరహ కుమారుల యొక్క ఆ దాహం, ఆ దప్పిక ఏమండి ఏంటి అని అంటే, దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు వారు ఏం చేస్తున్నారంట, ఆకలి కొనుచున్నారు, వారు దప్పి కొనుచున్నారు, వారు తృష్ణతో మరి దుప్పే మరి అరణ్యాల్లో నీటి కొరకు ఎలా వెతుకుతుందో దాహంతో, ఆ విధంగా ప్రభు కొరకు, ప్రభు సన్నిధి కొరకు ఏం చేస్తుందంటే వెతుకుతున్నది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరో మాట మనం గమనిస్తే, కీర్తనకారుడు దావీదు అనుభవంలో 63వ కీర్తన, దేవా నా దేవుడవు నీవే, వేకుని నేను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశ పెట్టుకుని కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. చూసారా, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. భక్తుడైన దావీదు అనుభవం, వేకువనే దేవా నిన్ను వెతుకుతాను, నీ బలం, నీ ప్రభావం చూడవాలనన్న దప్పిక నాకు కలుగుతున్నది అనే మాట చెప్పాడు. నిజంగా భక్తుల యొక్క ఆ దాహం, భక్తుల యొక్క దప్పిక దేని కొరకు ఆలోచన చేద్దాం. 63వ కీర్తనలోనే 4వ చరణంలో ఏమన్నాడంటే, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారా,
దేని కొరకు దేని వల్ల తృప్తి అంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. కారణం ఏంటి? నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకున్నాను, రాత్రి జాములందు నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము కొరకైన ఆకలి. ఏమండి, ఈరోజు దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకైన దాహం కలిగి ఉండాలి, దేవుని వాక్యం కొరకైన ఆకలి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఆత్మ సంబంధంగా మనకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు. యేసుకేళ్తా అన్నాడు, ఈ గ్రంథమును నువ్వు భక్షించుకుని తిను అని చెప్పాడు కదా. ఇది ఆహారం భక్తులకు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, బలమైన ఆహారం వారికి తగును అన్నాడు. ఏమండి, ఆత్మీయంగా ఎదిగే కొరిది వారికి ఏం కావాలంటే బలమైన ఆహారం కావాలి అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి నిష్కల్మషమైన పాలతో, ఏమండి, వాక్యం అనే పాలు అనే మాట జ్ఞాపకం చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందులో కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి అన్నాడు. విశ్వాసి ఎదగాలంటే ఏమంటే వాక్యం అనే పాలు కావాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా మధురమైన రుచులు దేవుని వాక్యంలో క్రొవ్వు మెదడు అన్నాడు. ఇంకా దావీదు అన్నాడు, జుంటె తేనె ధారలు అన్నాడు. అద్భుతమైన రుచులు ఎందులో ఉన్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. మనం తండూరి అని, మనము హైదరాబాద్ బిర్యానీ అని ఆ రుచులు ఈ రుచుల కొరకు ఎగబడుతున్నాం. ఇది రోగాలు తీసుకొచ్చే రుచులు. కానీ ఆత్మ సంబంధంగా నేను బలపరిచేది, ఆత్మ సంబంధంగా ఆరోగ్యంతో నింపే మరి దేవుని వాక్యపు రుచులు నీవు ఎరిగినట్లయితే దేవుని వాక్యం కొరకు నువ్వు ఏం కలిగి ఉంటావు అంటే ఆకలి కలిగి ఉంటావు అనే మాటలు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, ఇలాంటి కనీసం విశ్వాసుల్లో దేవుని గురించి, దేవుని సన్నిధి గురించి, ఆయన వాక్యాన్ని గురించిన ఆకలి దప్పిక లేదు అంటే, ఆకలి ఏట్లేదండి, నాకు ఏది తినబుద్ధి అవ్వట్లేదు, తాగబుద్ధి అవ్వట్లేదు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? వారిలో రోగం ఉందని అర్థం. ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనుడు అయ్యావు, ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితికి వెళ్ళేవామో. అందువల్ల దేవుడన్నా, ఆయన సన్నిధి అన్నా, ఆయన వాక్యం అన్నా, ఆయన సహవాసం అన్నా నీకు ఆకలి లేదు, నీకు దప్పిక లేదు. ఈ మాటలు వింటున్న నీలో ఒకవేళ ఎలాంటి అనుభవం ఉంటే నువ్వు సరి చేసుకుని మరలా తిరిగి దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన వాక్యం కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిపూర్ణుడైన యేసు ప్రభువలే మనము జీవించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మనము ఆయన గురించి, ఆయన సన్నిధి గురించి, ఆయన వాక్యాన్ని గురించి మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అంత మాత్రమే కాకుండా భక్తుల అనుభవాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు కూడా ఆకలి దప్పులు కలిగి ఉన్నానని చెప్పాడు. 27వ వచనం చూడండి. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉండి ఇకను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి అన్నాడు. ఇవియుగాక సంఘములన్నిటిని గురించే చింతయు కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది అనే మాట చెప్పాడు. ఇక్కడ తరచుగా జాగరణము, ఆకలి దప్పులతో అన్నాడు. ఉపవాసం అంటే పెట్టుకున్నది కాదు. పరిచయకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆహారం లేక, నీరు లేక, ఉపవాసం ఉండి కష్టపడి ప్రయాసపడి పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కారణం ఏంటంటే ఆత్మల గురించిన భారం, సంఘముల గురించిన భారం. ఒక మాట చెప్పాలంటే ఆత్మల గురించిన ఆకలి, ఆత్మల గురించిన దప్పిక, సంఘముల గురించిన ఆకలి, సంఘముల గురించిన దప్పిక నీకున్నదా? ప్రభుని నమ్ముకున్నావులే, చాలా సంవత్సరాలు అయింది, ప్రభు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అంటున్నావు. కానీ ప్రభు కొరకు నువ్వేం చేసావు? ప్రభు కొరకు ఒక ఆత్మను సంపాదించావా? ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘ క్షేమం కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఆలోచన చేయండి. ఇవాళ దేవుని పిల్లలు అని చెప్పుకున్న వారు తమ స్వప్రయోజనాల కొరకే పాటలు పడుతున్నారు తప్ప, స్వప్రయోజనాల కొరకు ఉపవాసాలు ఉంటున్నారు, ఆకలి దప్పులు ఉంటున్నారు తప్ప, దేవుని కార్యాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘాల కొరకు ఉపవాసాలుండి కన్నీరు కార్చి ఆకలి దప్పులతో వేదనతో పాటుపడేవారు కొదువైపోయారు. కన్నీటితో విత్తువాడు ఆనందంతో
పనులకు వస్తారు అని చెప్పాడు. కాబట్టి దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆత్మల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆత్మీయ విలువలు పడిపోతున్న సంఘాల కొరకు నీవు నేను ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మరి అపవిత్రత, అత్యాశ, అంధకారము, ఆ యొక్క అపవిత్రమైన జీవిత విధానం, అగాధమైన చీకటి బ్రతుకులు మనలో లేకుండా ప్రభువుని మనం జీవించడానికి ప్రయాసపడాలి. ప్రభువు మార్గంలో మనము సాగిపోవడానికి మనము ఇష్టపడే వారంగా ఉండాలి. అంటే ఆయనలో మనం రూపాంతరంలోనికి రావాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 అన్నాడు, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడు. ఎఫెసీ పత్రిక 4:24 కూడా ఏమన్నాడు, నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. మనలో మరి రూపాంతర అనుభవంలోనికి రావాలి. మనము దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించిన వారంగా, అంటే రూపాంతర అనుభవంలోనికి మనం రాకుండా ఎలాగా ఆత్మీయంగా రక్షించబడ్డామో ఎన్ని సంవత్సరాలైనా మనలో ఏ మార్పు లేకపోతే, ఆత్మ సంగతుల పైన ఆకలి దప్పిక లేకపోతే నీవైనా నేనైనా ఆత్మీయ సంగతుల్లో చచ్చిన వారము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనం పురుగొల్పుతున్నాడు ఏమనంటే, మీరు ఆకలి దప్పులు కలిగి ఆత్మ సంబంధమైన సంగతులలో మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పాడు. అలా వెళ్తున్నప్పుడు ఈలోక సంబంధంగా మనలో రూపాంతరం ఉంటుంది. ఆయన మహిమకు మార్చబడతాం. రేపు ప్రభు వచ్చినప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయంలో 30వ వచనంలో అన్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని దేవుడు ఏం చేశాడంటండి, మహిమపరిచెను. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన కొరకు, నీతి మరి న్యాయముల కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభువు ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే మహిమపరచబడుతున్నాం అన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇంక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తుంది కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదమన్నాడు. రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో మనము ప్రభుని పోలి ప్రభుతో, ప్రభు సన్నిధిలో ఉండాలి అని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు నేను, మన ఆకలి దేనికోసం, మన దాహం దేనికోసం, మన తృష్ణ దేనికోసం అనే మాట మనం ఆలోచన చేయాలి. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మన మాదిరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మరి అలసట పడిన రీతిగా సమరయ స్త్రీ దగ్గర నిలబడినప్పుడు, యాకోబు బావి దగ్గర అలసిన రీతిగా ఉన్నాడు. 32వ వచనంలో శిష్యులు భోజనం తెచ్చారు అన్నాడు, మీకు తెలియని ఆహారం ఉందన్నాడు. ఏంటి ఆయన తెలియని ఆహారం అంటే, ఒక ఆత్మ రక్షించబడితే ఆయన కడుపు నిండినట్లు, ఒక ఆత్మ రక్షించబడితే ఆయనకు తృప్తి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాడు. మన మాదిరి అయిన క్రీస్తుని మనం వెంబడించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో దప్పికొనుచున్నాను అన్నాడు. ఎవరి కోసమైన దప్పిక అంటే ఆత్మల కొరకైన దప్పిక కదండి. సమరయ బావి దగ్గర ఆకలి తీరిపోయింది ఒక ఆత్మ రక్షించబడినప్పుడు. సిలువలో ఆయన దప్పిక తీరిపోయింది ఆ దొంగ రక్షించబడినప్పుడు కదండి. ఆయన ఆకలి, ఆయన దప్పిక ఏమండి, ఆయన తృష్ణ, ఆయన కోరిక దేని కొరకు? నశించిపోతున్న ఆత్మల కొరకు. లూకా 19:10 అన్నాడు, నశించిపోతున్న దానిని ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. అయ్యమ్మ, నీవు ఇంకా పాపపు ఆకలితో, పాపపు దాహంతో ఆ సమరయ స్త్రీలాగా ఎంత పాపం చేసినా తృప్తి చెందకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే నీ యొక్క స్థితి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. పాపాన్ని బట్టి పాప శిక్షకు నువ్వు పాత్రురాలుగా ఉన్నావు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆ పాపపు దాహము నుండి, ఆ పాపపు ఆకలి నుండి నువ్వు విడుదల పొంది ప్రభు కొరకైన ఆకలి, ప్రభు కొరకమైన ఆకలితో నువ్వు ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు? నీ కొరకు ప్రభు అయిన క్రీస్తు కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టారు.
ఆయన అమూల్యమైన రక్తధారలు నీ కొరకు ధారపోశారు. నువ్వు పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభువే నీ శిక్ష అంతా అనుభవించి ప్రాణం పెట్టి సమాధి తిరిగి లేచి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను అని చెప్పాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, 25వ వచనంలో అనుకుంటా, మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా చేయబడ్డానికి అది తిరిగి లేపబడిను. రోమపత్రిక 5:1 అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఎవరైతే నీతిమంతులుగా చేయబడి నీతిగా జీవిస్తారో వారి జీవితంలో సమాధానం ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. అంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆత్మల కొరకు, సంఘాల కొరకు. అవసరమైతే నువ్వు కడుపు కట్టుకొని పనిచేస్తే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలు దేవుడు సదాకాలం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మీ ఆత్మల రక్షణార్థమై దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు అందించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా బ్రతుకు దినాలలో మీ నీతి, న్యాయమును, మీ సత్యమును మేము వెంబడించడానికి కృపనివ్వండి. వాక్యం వింటున్న ప్రతి వారిలో ఆత్మ సంబంధమైన కార్యాన్ని జరిగించండి, రూపాంతర అనుభవంలోనికి నడిపించండి, మీ మాదిరిని వెంబడించగలిగే కృపను అనుగ్రహించండి. రేపు మీ రాకడలో వారు ఎత్తబడి బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసుగాల అని కొనియాడబడి ఉన్నతమైన స్థితికి నడిపించండి. వాక్యం వింటున్న వారిలో వారి ఆత్మీయ స్థితిగతులు సరిచేయండి. అలాగే భౌతికంగా వారికి ఉన్న కొదువులు, కొరతలు, సమస్యలు పెరిగిన దేవుడు నాయన మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి యొక్క ఆ సమస్యను పరిష్కరించి క్షేమం ఇచ్చి నడిపించండి. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి మీ మాటలు వింటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యం అనేక మందికి విస్తరించినట్లుగా అనేక మంది మరి ఈ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ముందుకు నడిపించడానికి కృపను అనుగ్రహించమని, మాకు ఆ ఆత్మీయంగా సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి మీరు ఆశీర్వదించమని, మరొక వీడియోలో వాక్యం ద్వారా మేము కలుసుకోవడానికి సహాయం చేయమని, అంతవరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు ప్రభు వారి నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.